లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రియులారా, యేసు ప్రభు శిలువ రక్తం ద్వారా విమోచింపబడిన మనము, దేవుడు ఆది అందు మనుషుని సృజించి నాసికారంధ్రంలో జీవాయువు వదిలినాడు. ఆ జీవము లేకపోతే ఆయన ఆత్మ అని రాయబడ్డది. జీవముతో కూడిన ఆత్మ మనలో ఉన్నందుకే ఈనాడు బతుకున్నాం. ప్రతి మనిషి కూడా చచ్చిపోయినాడు, శరీరం వస్తుంది, ఆత్మ వెళ్ళిపోతుంది, చచ్చిపోయినాడు అని మాట్లాడతారు. అయితే మనం బతుకుండడానికి గల కారణం ఏంటంటే ఆయన ఆత్మ. చాలామంది ఈనాడు యేసు ప్రభువుకు వ్యతిరేకంగా, క్రీస్తు శిలువకు వ్యతిరేకంగా లోకంలో ఎంతోమంది బయలుదేరినారు. అయితే ఈ ఉదయకాలము ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధన చేయాలని కోరినాడు. యోహాను 4:24 చూస్తే, దేవుడు ఆత్మ గనుక ఆయన శరీరం కాదు. ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించినప్పుడు అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని రాయబడ్డది. దేవుడు ఆత్మ అయిన దేవుడు. ఆ ఆత్మని మనకిచ్చి ఆయన ఏమంటున్నాడు అంటే, ఆ ఆత్మ ద్వారా సత్యముతో నీ జీవితంలో ఏం జరిగిందో దాన్ని బట్టి ఆరాధన చేయాలని కోరుతున్నాడు. అయితే ఈ ఉదయం మన శరీరము నిష్ప్రయోజనము అని చెప్తుంది. శరీరం నిష్ప్రయోజనం అంటే శరీరమును ఆధారం చేసుకొని, శరీరమును ఆస్పదం చేసుకొని ఏదైతే జీవితం జీవిస్తామో అది నిష్ప్రయోజనం. అంటే అది మనల్ని పాతాళానికి, నరకానికి తీసుకుపోయేదే కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఆత్మానుసారంగా ఆరాధనతో, ప్రార్థనతో, వాక్యముతో, సంఘముతో ఎక్కడైతే జీవిస్తామో ఆత్మ మనల్ని అనిత్య జీవంలోనికి తీసుకొని పోతుంది. అది మనకు ప్రయోజనకరము, మన ఆత్మకు ప్రయోజనకరము. ఇక్కడ పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, వెలుపట త్రోయబడి పళ్ళు కొరుకుంటా ఏడుపు ఉండేది. అదే పరలోకంలోనికి వెళ్తే ఆ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమును కలిగి ఉంది. ఆ పరిశుద్ధాత్మ మనకు ఆనందం ఇచ్చేదిగా ఉంది. అది వర్ణనాతీతం, శక్యము కాని ఆనందం తన ఆత్మ ద్వారా ఆ పరలోకానికి తీసుకుపోతాడు. ఆ పరలోకంలో మనల్ని ఆనందింపజేస్తాడు దేవుడు. ఉదయకాలం ఆయన సిలువను అంగీకరించిన మనము, ఆయన సంఘంలో నాటబడిన మనము ఎంతవరకు ఆత్మానుసారంగా జీవిస్తున్నాం, ఆత్మానుసారంగా ఆరాధన చేస్తున్నాం. చాలామంది ఆరాధనకు వచ్చి కూడా మాకెంతో వాక్యం తెలుసు అన్నట్టుగా, లేకుంటే మేము ఆరాధన చేస్తే దానికి ఎంతో రంగులద్ది ఆరాధన చేస్తుంటారు. దానివలన ఏం ప్రయోజనం లేదు. నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభు ఏదైతే అనుమతిస్తూ వచ్చినాడో, శ్రమ, నింద, నిట్టూర్పు, కష్టము, సంతోషము, ఆనందము, ధనము ఏదన్నుండని దాన్ని బట్టి ప్రభుకు మహిమ ఇయ్యాలి. ఈనాడు నీవు నేను జీవించి ఉన్నామంటే కేవలం యేసు ప్రభు మహిమ కొరకే అనే విషయం మర్చిపోదు. శరీరము కేవలం నిష్ప్రయోజనము. మనం ఆత్మచేత ఆరాధన చేయడానికే ఉన్నాము. యెషయా 43:7 నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారు. మనం సృజింపబడిన ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు ద్వారా తండ్రికి మహిమ రావాలనే, తండ్రికి మహిమ రా. ఈ ఉదయమున ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు ఆరాధనకు వచ్చి ఆరాధన చేయకుండా వేటలు చాలామంది ఉన్నారు. కానీ ఈ ఉదయమున మనము మన శరీరంను ఆస్పదం చేసుకొనక విన్న వాక్యం ద్వారా ఆత్మలో ప్రేరేపింపబడిన మరోవై ఆత్మతో సత్యంతో చేద్దాం. ఆత్మ మనకు జీవమై ఉన్నది. బతుకున్నామంటే ఆత్మయే కారణం. అందుకే మనం ఆత్మతో, ఆత్మ అయిన దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మ అయి ఉన్న దేవుణ్ణి ఆత్మతో సత్యంతో మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం నీ కనికరం చొప్పున మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రములు. శరీరం నిజమే నిష్ప్రయోజనం. శరీరం ఆస్పదం చేసుకొని జీవించడం వలన ఏం ప్రయోజనం లేదు. ఆత్మానుసారంగా జీవిస్తుండగా కృపనిస్తున్నావు. నీ ఆత్మచేతములను తండ్రి ఈ లోకంలో నుంచి వేరుపరచాలని ఉద్దేశం కలిగి ఉన్నావు. నీ ప్రేమకై స్తుతిస్తూ నీ రాకడ కొరకు నిరీక్షణ కలిగి జీవించడం సహాయపడమని యేసు నామములోనే స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఉదయకాలం దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.